ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అనాథలు నిరుపేదలకు శివం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని, సమాజంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఒంగోలు సంతపేటలోని శివం అనాథ శరణాలయాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా ఆయనకు శివం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకగా వెంకయ్య స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి పూలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా శరణాలయంలోని అనాథలకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు అందించి శామ్యుల్ అనే దివ్యాంగుడికి 3 చక్రాల సైకిల్ పంపిణీ చేసిన మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాగుంట కుటుంబం ప్రజాసేవకే అంకితమైందని, సామాజిక సేవ చేసే వారికి తాను అండగా ఉంటానని అన్నారు. నిత్యం కొన్ని వందల మందికి అన్నదానం చేయడం ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన పని అని, అయినప్పటికీ దానిని సమర్థవంతంగా నిర్వహిస్తున్న శివం ఫౌండేషన్ అధ్యక్షుడు, ఇతర సభ్యులు అభినందనీయులని మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయనను ఫౌండేషన్ తరపున శాలువా, పూలదండతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లామధు బాబు, మండవ లావణ్య, చెరుకూరి లక్ష్మి, వడ్డింపూడి సుజాతారావు, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు, నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును. దిగ్విజయ యోగ్యత సిద్ధ్యర్థం సమస్త శుభఫల అబ్బాయి కూడా ఇద్దరికి రాఘవరెడ్డి దిగ్విజయ యోగ్యత సిద్ధ్యర్థం యజమానుష్య మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం వ్యాపార గృహే అఖండ ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అష్టలక్ష్మి, విజయోత్లక్ష్మి యోగ్యతా సిద్ధ్యర్థేన శ్రీ పరమేశ్వరానుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం పూజాంచ కరిష్యే. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, అర్జునాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జాతవేదో పద్యం నిరుడితిం మమ వచో గుష్యమశ్యమావః జీవనం చ దిశో వన్యనా జ్యోతితం ప్రియం గృహాణ మంగళం దీపం భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ మీరు పెట్టండి అమ్మా. కింద కొట్టండి, బ్రహ్మాండంగా పెరిగింది, ఫస్ట్ క్లాస్. మీది దిగ్విజయం. ఇంకెవరైనా కొట్టేవాళ్ళు కొట్టేసి ఆర్పిస్తారు. దైవీ స్వస్తి నః
स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं ददातु वेदजं यन्नो अस्तु द्विपदे चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् सभोमिन् विश्वतो वृत्वा अच्छतिस्तस्तां गुणौ पुरुषयशानः यतल्लेनातिरोहति एतावानश्च महिमा विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोऽर्थमुदै पुरुषः पादोः भवात् पुनः ततो विश्वज्ञग्रामसु शासनानसने अभि तस्मात् विराट जायत विराजो अधिपूरुषः सजातो अच्छरिष्यत पश्चादस्यरद्धभिः सप्तास्यासन् परिदयः त्रिसप्तसमिदः कृता देवाय जग्गं तं माना अपर्णं पुरुषं पशुं तं यज्ञं पुरुषं ख्यातमग्रतः ॐ वेदाहमेतं पुरुषं महान्तौ आदित्यवर्णं तपसस्तु पारे सर्वाणि रूपाणि विजिता अभिवदन्तास्ते धाता पुरस्ताज्यमुदा जहार शक्रप्रविद्वान् प्रतिशस्त्रदस्तः तवेव जनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनागं महिमानश्च चन्द्रे यत्र पुरी तस्य त्वष्टाविदधद्रूपमेति तत्पुरुषभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् विद्महे कन्याकुमारी तन्नो दुर्गे प्रचोदयात् आनन्दकर्पूरनीराजनं दर्शयामि नमस्करोमि नमः पार्वतीपतये हर 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 महादेव हर अन्यदाचरणन्नाश्चित्त्वमेव शरणं मम तस्मादुकारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर रक्ष रक्ष परमेश्वरी अनुग्रहेण कटाक्ष सिद्धिरस्तु श्री चंडिका देवता अनुग्रहेण कटाक्ष बल सिद्धिरस्तु దిగ్విజయ వస్తు ఈ మనస్సులో ఏమున్నదో మనస్సులో కోరుకోండి నేను మంత్రం చెబుతాను ఓం శంచ మే వజశ్చ మే ప్రియంచ మే లుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శేయశ్చ మే వశ్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే జంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే దుతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ జ్ఞాత్రంచ మే సోశ్చ మే ప్రసోశ్చ మే శీరంచ మే లయశ్చ మరుతంచ మే మృదంచ మే అక్ష్మంచ మే నామయశ్చ మే జీవాదుశ్చ మే శతమానం భవతి సదాజ పురుష సదేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి దిగ్విజయమస్తు విజయ ప్రాప్తిరస్తు అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు సమస్తభాపక్షేకరం రమేశ్వర సాధశుద్ధిరస్తు తెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే సాయం అంటే దేవుడేరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో పనే లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా
మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు. అందరికీ నమస్కారాలు. అన్నదాతలకు అన్నదానం శివం ఫౌండేషన్ వారు అన్నవరపాడు ఫస్ట్ లైన్లో చాలా చక్కగా వారు వృద్ధాశ్రమాన్ని కూడా నడుపుతూ భగవాన్ శ్రీ కాశీనాయన నిత్య అన్నదాన క్షేత్రాన్ని కూడా జరపడం అనేది సంతోషంగా ఉన్నది. దానికి మెయిన్ కార్యనిర్వాహకులు శ్రీహరి గారు, సుబ్బారావు గారు, శ్రీదేవి గారు, లావణ్య గారు, ఇంకా చాలామంది, ముఖ్యంగా యువకులను కూడా చూస్తున్నాం. వారు కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండటం అనేది చాలా సంతోషమైంది. ఖచ్చితంగా ఇక్కడ ఇంకా బాగా కూడా జరుగుతుంది. మా వంతు కృషిగా మాగుంట కుటుంబం కూడా వారికి సహకారాలు అందించే దాని కొరకు మేము కూడా ఉన్నప్పుడు ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా పట్టణంలో ఎక్కువ మంది చేయాల్సిన అవసరం ఉన్నది, అనాథలను ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అని తెలుస్తుంది. థ్యాంక్ యూ. శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది అనాథలు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా భిక్షాటం చేసే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఒక దగ్గరకు తీసుకొచ్చి నిస్వార్థంతో శ్రీహరి చేసేటటువంటి ఈ కార్యక్రమం నిజంగా మరవలేంది. ఎవరిని కూడా తను నోరు తెరిచి సహాయం చేయమని ఎవరిని కూడా అడిగిన సందర్భం అనేది ఇంతవరకు లేదు. దాతలు ముందుకొచ్చి వాళ్ళు వాలంటరీగా ఇక్కడ ఏదో ఒక సహాయం చేస్తూ ఉన్నారు. మేము కూడా అప్పుడప్పుడు మేము ఇక్కడికి వచ్చి మాకు చేతనైనంత వరకు మేము కూడా మా చిన్న చితక సహాయం అనేది చేస్తూ ఉన్నాము. అట్లాగే ఈ మీడియా తరపున అందరినీ కూడా కోరుకుంటుంది ఏంటంటే, ఒక వయసు వచ్చిన తర్వాత ముసలి వాళ్ళని బయటికి నెట్టేటటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా చోట్ల కనపడతా ఉంది. పిల్లలు అట్లాంటి వాళ్ళని దగ్గరికి చేర్చుకొని తన సొంత తల్లిదండ్రులుగా ట్రీట్ చేస్తూ శ్రీహరి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇలాంటి సమాజంలో ఉన్నందుకు నిజంగా చాలా సంతోషం, గర్వం కూడా.
అట్లాంటి సందర్భాల్లో అందరూ ముందుకొచ్చి వీళ్ళందరికీ కూడా ఎవరికి తోచినంత సహాయం చేయాల్సింది. క్షేత్రానికి మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈ ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ పండ్లు కాయలు పంపుడుతో పాటు అన్నదానం చేశారు. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ శివం నిత్య అన్నదానానికి తమ వంతుగా మేము ఎప్పుడు ముందుండి సహాయ సహకారాలు అందిస్తానని శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చినందుకు శివం ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. శ్యాముల్ అనే ఒక దివ్యాంగుడికి చాలా రోజుల నుంచి 3 చక్రాల బండి కావాలని తిరుగుతున్నాడు. ఇవాళ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఆ శ్యాములైన అతనికి 3 చక్రాల బండి కూడా అందించడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు వచ్చే అనాథలకు యాచకులకు నిత్య అన్నదానాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా శ్రీహరికి అభినందనలు తెలియజేస్తున్నాను. దాతలు కూడా వారి వంతుగా బియ్యము, కూరగాయలు, నూనె, రకరకాల వస్తువులు కూడా ఈ నిశ్చిత అన్నదానానికి ఇచ్చి సహాయ సహకారం అందించాలని, మీ కుటుంబాల్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ముఖ్యమైన రోజుల్లో కూడా ఈ అనాథుల మధ్య సేవా కార్యక్రమాల ద్వారా మంచి కార్యక్రమానికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఇక్కడ మహిళలు కానీ ఎంతోమంది పాల్గొని దిగ్విజయంగా జరపడం జరిగింది. ఇక్కడ ఉన్న చేతులు కాళ్ళు లేని వాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అనేక మంది అనాథల్లాగా ఒంగోలంతా తిరుగుతూ ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చి ఈ హరి గారు ఎంతో సహాయపడుతున్నారు. ఈరోజు కన్న తల్లిదండ్రినే చూసే పరిస్థితులు లేని రోజులు ఇవి. కానీ అతను సొంతగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతో ఎవరిని ఏమీ అడగకుండానే వచ్చి ఎవరైనా సరే సహాయం చేస్తామని వచ్చిన వారిని తప్ప మీరు ఇవ్వండి అని సందాలు కూడా అడుక్కోకుండా అతను ఎంతో కృషి చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ ఫౌండేషన్కి సహాయం చేయవలసిందిగా ఈ ఒంగోలు టౌన్ వారిని కోరడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వరకే కాదండి, టౌన్ మొత్తం ఎక్కడ గుళ్ళ దగ్గర కానీ అనాథలు ఉంటే వాళ్ళకి నిత్య అన్నదానం కూడా కార్యక్రమం చేస్తున్నారు.